Hi guys, welcome back to our YouTube channel Sai Satka channel. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. ఈరోజు నుంచి మనం కొన్ని గేమింగ్ ఫ్రీ ఫైర్ 2 గేమ్స్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. ఎవరైతే రోబ్లాక్స్ ఇంట్రెస్ట్ ఉందో చూడొచ్చు, ఎవరైతే చూడాలనుకున్నా చూడొచ్చు. ఫ్రీ ఫైర్ స్కిల్స్ నేర్పిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డెజర్ట్ ఈగల్తో నేర్చుకున్నాను. డెజర్ట్ ఈగల్ షార్ట్ గన్ యూజ్ చేయాలనేది ఇప్పుడే చెప్పండి. సిరీస్ వస్తాయి. ఈరోజు ఈరోజు షార్ట్ గన్ ఇంకా ఫస్ట్ గన్ వాడు వచ్చాడు చూడండి. షార్ట్ గన్ ఏంటంటే దగ్గర షార్ట్ రేంజ్లో ఉన్న వాళ్ళు కొత్తగా యూజ్ అవుతుంది. దాని పేరులోనే ఉంది షార్ట్ గన్ అంటే. షార్ట్ రేంజ్లో ఉన్నారు కదా, ఇది అంటే మనకి ఎనిమిది దగ్గరలో ఉన్నాడు. లేకపోతే మన నియర్గా మనం వన్ ట్యాప్ అలా ఆడాలంటే ఇక్కడ షార్ట్ గన్స్ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఏ షార్ట్ గన్ అనేది మీ ఇష్టం. చూడండి ఇప్పుడు నేను ఎట్లా కొట్టాను. ఓకే, నేను షార్ట్లో ఆడుతున్నాను. ఇప్పుడు వాడు లాంగ్ అయిపోయాడు కదా, అందుకని ఇక్కడ దాచుకున్నా. వాడు వేసాడు. నాకు ఎందుకు హెచ్పి తగ్గట్లేదంటే ఈపీ నుంచి హెచ్పికి కన్వర్ట్ చేసుకుంటున్నా. వాడు చూసాను నేను. టీమ్ అప్ చేద్దాం అంటే వాడికి ఏమో అర్థం కావట్లేదు తెలుసా. టీమ్ అప్ రానంటే షార్ట్ గన్స్ ఎందుకో తెలుసు కదా. షార్ట్ రేంజ్లో ఉన్న వాటిని ఆడటానికి యూజ్ అవుతుంది. డెజర్ట్ ఈగల్ అనేది మంచి గన్. అది వన్ ట్యాప్కి మంచిగా యూజ్ అవుతుంది. అది లాంగ్ రేంజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుద్ది, కానీ ఓన్లీ 1 కిలోమీటర్ వరకు యూజ్ అయింది అనుకుంటా. బిఆర్లో అంత కదా. సిఎస్ ఆడుతా అంటే మీకు తెలిసిపోయింది సిఎస్లో. ఓకేనా, చూసుకోవచ్చు. నేను కవర్ తీసుకుంటూ ఆడుతున్నాను, ఎందుకంటే వాడు ఒక బాట్ కాడు. చూడండి, నేను ఒక 4కి వచ్చినప్పుడు వాడు మళ్ళీ కమ్ బ్యాక్ చేస్తున్నాడు. ఓకే, లాస్ట్ ఒక ట్రిక్ ప్లే చేస్తున్నామని టీమప్ చేస్తున్నాడు అండి. అప్పుడు ఏంటి అదిగో ఇప్పుడు టీమప్ చేస్తున్నాడు. వాడికి అర్థం కావట్లే, వాడు నన్ను కొడుతున్నాడు. మళ్ళీ వాడి వచ్చిన టీమప్ చేస్తాడు. చూడండి వాడే టీమప్ చేస్తాడు. నా ఆడియో అందరికి వినపడుతుంది అనుకుంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే ఇంకా మంచిగా వినపడుతుంది. ఇంకా మంచి చూడండి గైస్. ఇప్పుడు చూడండి, అదిగో వాడు టీమప్ చేశాడు. నేను చూసుకోకుండా పాపం కొట్టేసా. వాడు ఎంత బాట్లాగా ఆడుతున్నాడు తెలుసు. ఓకే గైస్, ఈ ప్రాక్టీస్ అంటే నేను ఎందుకు పడుతున్నా అంటే కొంతమంది అప్పుడప్పుడే వస్తారు కదా, నువ్వు అంటే బ్రాంజ్ అలా స్టార్టింగ్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఇది చేశాను. చూడండి, వాడు అక్కడ వేస్తే వాడు ఇటు వేయించాడు. కవర్ తీసుకొని ఆడండి, మీకు బెటర్ అని చెప్పచ్చు. చూడండి, నేను వాడు అక్కడ వేసుకొని వేస్తే వాడు ఇటువైపు నుంచి నన్ను షూట్ చేస్తున్నాడు. చూడండి, పిచ్చిన కొడు. మళ్ళీ వాడు అసలు ఇదంటే 4 ఈ రౌండ్ నేనే కొడతా. చూడండి, ఓహో నేను కదా. ఓకే నెక్స్ట్ రౌండ్ నేను కొడతాను. ఇప్పుడు 4కి వస్తా. వాడు భయపడ కమ్బ్యాక్ ఇస్తున్నాడు. అయినా కూడా నేనే విన్నాయి. వాడు 3-5తో విన్ అయ్యాను. చూడండి, మళ్ళీ షార్ట్ గన్ సార్. ఈరోజు అంటే ఈరోజు సిరీస్లో షార్ట్ గన్ నేర్పిస్తున్నా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా కొట్టాలో. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి, ఎక్కడికి దాక్కున్నాడు. కాబట్టి నేను కూడా దాక్కున్నా. ఫస్ట్ ఇక్కడ దాక్కున్నా. నాకు వాడు అటు వెళ్ళిపోయాడని అర్థమైంది.
వాడు నన్ను ఇక్కడికి వచ్చి చూస్తాడు, అందుకని పక్కా ప్లానింగ్ చేసుకుందాను ఇక్కడికి వచ్చా. సరేలే ఎందుకులే అని వెళ్ళిపోయా రష్కి. వెళ్తుంటే ఇటు నుంచి వచ్చాడు బాట్గాడు. చూడండి వాడు కొంచెం డ్యామేజ్ వచ్చాడు. ఇప్పుడు చూడండి పైకి ఎట్టి ఎక్కడ పడతాడు చూడండి. మీరు షార్ట్ రేంజ్లో ఇప్పుడు వాడు నాకు 1 మీటర్ కూడా లేడు, 1 మీటర్ ఉన్నాడు, అంటే ఒక 2 మీటర్స్ అలా ఉన్నాడు. ఒక 2 కాదులే, ఒక 500 మీటర్స్ 90 మీటర్స్. వాడు ఇప్పుడే ట్రిక్ ప్లే చేసా. 4 ఉంది కదా, వాడు ఇక్కడికి వచ్చి వాడు కూడా చేస్తే డైరెక్ట్ హెడ్ పెట్టి కొడదాం అనుకున్నా. అదిగోండి వాడు డ్యామేజ్ ఇస్తున్నాడు. వాడికి అర్థం కావట్లే ఎందుకు అలా చేస్తున్నాడు అని. సరే వాడు ఇట్లాగా వినట్లేదు కానీ కొట్టేస్తున్నా. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకో ఇక్కడ హీల్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఆ సందులో నుంచి ఎట్టో కొట్టాడో అర్థం కాలే. ఓ అదిగోండి అలా కొట్టాడు. చూసారు కదా షార్ట్ గన్తో ఎలా ఆడాలో ఈరోజు. షార్ట్ గన్తో మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు సిరీస్లో. షార్ట్ గన్ ఇంకా నెక్స్ట్ ఒకటి ఆడతాలే, అదే నెక్స్ట్ ఏంటి బిఆర్ ఆడదాం. బిఆర్లో కూడా మీరు బిఆర్లో విఎస్ఎస్ కానీ ఉడ్పేకర్ కానీ దొరికిందనుకో 1 ట్యాప్ కింగ్ అయిపోతారు మీరు. చూడండి ఇప్పుడు కూడా ఎట్లా కంబ్యాక్ ఇచ్చాడు నాకు కూడా అర్థం కాలే. ఈ ఒక్క రౌండ్ కొడతాడు వాడు. చూడండి లేదు నేనే అనుకుంటే కొట్టేది. లేదులే వాడే కొడతాడు అనుకుంటా. చూడండి వాడు నన్ను ఎత్తుక్కుంటున్నాడు. వాడు ఇటు వస్తాడని నేను ఇటు వచ్చా. చూస్తున్నావు వాడు ఇటు వచ్చాడు, నేను ఇటు వచ్చా. అటు వెళ్ళిపోతున్నాడు వాడు, అటు వెళ్ళాడు. మళ్ళీ చూస్తాడని ఇటు వచ్చా. జంప్ చేశాడు చూసారా. కాసేపు వాడితో ఆడుకున్నా, జస్ట్ ఒక 50 సెకండ్స్ దాకా. చూడండి కానీ ఒకటి అర్థం కాదు, ఈ తలకాయ గన్ను లోపలికి వెళ్ళిపోతుందండి. అసలు అది ఎట్లా అయిందో కూడా నాకు అర్థం కాదు. హూగాంగ్ వేసుకుని కొట్టేసా, అయిపోయింది. విక్టరీ బూయా. ఓకే ఎలా ఆడాను షార్ట్ గన్ సిరీస్. ఈ ఒక్క లోను ఎవ్రీడే లోను ఒక్క మ్యాచ్ ఆడతా. దానిలో మీకు చెప్తా స్కిల్స్, ఓకేనా. ఇంతకుముందు నేను ఒక 2-5 డేస్ ఆడలే, స్కిల్స్ మొత్తం పోయాయి. చూడండి వెనకాల చూసుకోవచ్చు బోర్డులో నాకు ఇది ఉంది చూడండి, బైజన్ అవన్నీ. చూడండి మొన్నే ఇది గోల్డ్ రాయల్లో ఇది వచ్చింది కదా, ఇది మొన్నే తీసా. అంతా కాయిన్స్ పడింది. లేదు కాయిన్స్ పడలేదు. 3 టికెట్లు వచ్చి 1000 ఉంది. 3 టికెట్లు కొడితే ఏదో పోస్టర్స్ వచ్చాయి. ఇంకా ఇది లాస్ట్ 1000 అని దేవుడి దగ్గర పెట్టి ఫోను కొట్టేసి నిజమే ఆపుతా అనుకుంటే మీరు కూడా నమ్మద్దు, ఓకేనా. నా దగ్గర టోటో వేసింది, ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా ప్లేస్ చేసుకోవచ్చు గైస్, ఓకే. ఇక్కడ నేను ఒక్కడనే ఆడుతున్నా, మార్క్ చేసుకున్నా ఎక్కడ దిగాలో. అదిగోండి డెల్టా వద్దులే, అదిగోండి అక్కడ కొంచెం మంచిగా ఉంది ప్లేసు అటువైపు. మార్క్ చేసింది ఒక చోట, అంత దూరం వెళ్ళాక ఇక్కడ ఆగిపోతున్నా. లేదు గైస్, ఒక 2 kills 1 kill ఆర్ 2 kills కొట్టేసి చచ్చిపోయా గైస్. ఈ బిఆర్ మాత్రం ఏంటి ఈరోజు నాకు ఓన్లీ అదేంటి ఇచ్చోండి డబుల్ విక్టర్ దొరికింది. బిఆర్ మాత్రం ఈరోజు ఎందుకు లక్ లేదు, లోనల్ ఒక్కటే లక్ ఉన్నట్టుంది. ఓకే మనకైతే ఒక ఇది వచ్చింది మాన్స్టర్ ట్రక్ది, డ్రాప్ ద మాన్స్టర్. ఓకే స్టోర్లో కూడా విఎస్ఎస్ ఉంటుంది, కావాలంటే కొనుక్కోవచ్చు. నేను కొనుక్కుంటున్నా ఎందుకంటే విఎస్ఎస్ మంచిగా కనెక్ట్ అయింది బాడీకి. నేను అమౌంట్స్ కూడా కొనుక్కున్నా, ఇవన్నీ ఫ్రీయే కదా మనకి తెలుసు. కొనేసుకున్నా, ఇన్హేలర్స్ కొనుక్కున్నా. ఇక్కడే అనుకోలేదు గైస్ నాకు ఇది బాగుంటుందిలే అని కింగ్ ఫిషర్ తీసుకున్నా. ఇక్కడ వుడ్ పేకర్ దొరుకుతుంది చూడండి, వుడ్ పేకర్ విఎస్ఎస్. వుడ్ పేకర్ని ఎప్పుడైనా నేను వుడ్ పేకర్ ఏడెంజం వేయాలి దొరుకుతాయి. వుడ్ పేకర్ ఎందుకంటే దాని స్కోప్ మామూలుగా ఉంటుంది. ఒకసారి మీరు వుడ్ పేకర్ తీసుకొని ట్రై చేయండి. విఎస్ఎస్ ఏంటంటే
విఎస్ఎస్ ఏంటంటే ఇదేంటి మంచి బాడీ కనెక్ట్ అయితే చూడండి. మళ్ళీ ఇన్హేలర్స్ కొనుక్కుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టాడు. నాకు గ్రూవల్ పల్లె అప్పుడు ఛాన్స్ దొరికింది. ఇవ్వండి అక్కడోడు వాళ్ళ టీమేట్స్కి రివైవ్ ఇస్తున్నాడని ఇక్కడికి వచ్చి వాడిని కొడతామని నించున్నా. నేను వాడిని ఎత్తుక్కుంటున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ కవర్ తీసుకుందామని ఇక్కడికి వచ్చా. వాడు ఎవరినో కొడుతున్నాడు, అందుకని ఇక్కడికి వచ్చా. వాడిని కొడదాం అనుకున్నా, వాడు నన్ను కొట్టేశాడు చూడండి. ఎలిమినేషన్ రిప్లై చూపిద్దాం అనుకున్నా, బై మిస్టేక్ బయటకు వచ్చేసా. ఓకే అంతే. బై లైక్, షేర్, సబ్స్క్రైబ్.